శ్రీరాముడు అంగీకరించినా లేదా అని సంశయంలోకి లోనైతిని అని అంటున్నారు అన్నది. కానీ ఒక్కసారి మీరు ఆ శ్లోకాన్ని చదివితే గనక అది కాదు ఆయన భావన. ఆయన భావన ఏంటి అంటే, పరమాత్మ నుంచి దూరమైన నా ఉనికేనా అసలు? నేను మనిషినేనా అన్నది ఆయన ప్రశ్నించుకుంటున్నారనమాట. సో పరమాత్మకి ఏ క్షణంలో కూడా నేను దూరంగా ఉండకూడదు అన్న ప్రార్థన మనకి ఉండాలి అన్నది ఆయన చూపిస్తున్నారు. అదే కాకుండా ఆయన దశరథ మహారాజు పరలోక గతుడయ్యారు. ఈ కోసల రాజ్యం సమర్థుడైన పాలకుడు లేక దిక్కులేనిదయ్యి శూన్యంగా కనిపిస్తున్నది అని ఆయన పరిపరి విధాల అనుకోవడమే కాకుండా, అంటే భరతుడి మనస్సు ఎన్ని విధాల వేవరవుతున్నది అని చెప్పడానికి మనకి ఇక్కడ మనం చూస్తే గనక కోటరాగ్ని అనే చెట్టు లోపల దాని అగ్ని ఉంటుంది అని చెప్తూ అది దాన్ని సమూలంగా నాశనం చేసేస్తుంది. బయట నుంచి వచ్చి ఏ నిప్పు కణం పడినా కూడా అది మొత్తం దగ్ధం అయిపోదు చెట్టు. కానీ దాని లోపల ఉన్న అగ్ని ఏదైతే ఉందో అది దాన్ని దగ్ధం చేస్తుంది. అది ఇప్పుడు మనకి చెప్తున్నారనమాట. ఈయన పరిపరి విధాల ఆయన ఆ భావన ఏంటి అంటే ఆయన మనస్తాపాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఆయన ఈ అయోధ్య నగరానికి సరి అయిన ప్రాకార రక్షణ లేకున్నా, అశ్వాలు గజాలు యుద్ధానికి సిద్ధంగా అదుపు కలిగి లేకున్నా, పురద్వారాలు తెరవబడి ఉన్న, సేనలు హర్షోత్సాహాలు కొరవడిన, రక్షణ లోప గడ్డు పరిస్థితులు ఏర్పడిన, నగరానికి వెలుపల ఎట్టి ఆవరణలు లేకున్నా, దీనిపై శ్రీరాముని అనుగ్రహం ఉన్నంత వరకు విషపూరితములైన భక్ష్యములను వలె శత్రువులు దీనిని కోరరు అని చెప్తున్నారు. అదే ఎందుకు చెప్తున్నారు అంటే, వాళ్ళకి ధైర్యం లేదు. ఎవ్వరూ కూడా ఈ నగరం వైపు కన్నెత్తి కూడా చూడలేరు శ్రీరాముడు ఉన్నంత వరకు అన్నది మనకి చెప్తున్నారన్నమాట. ఈ అయోధ్య నగరానికి ఎలాంటి రక్షణ, అంటే బాహ్యంగా ఎలాంటి రక్షణ లేకపోయినా అంతరంగంలో రాముడు ఉంటే గనక ఆ రాముడు ఉన్నాడు అన్నది ఎవ్వడు కూడా, శత్రువు అన్నవాడు మన దరిదాపుల్లోకి రాలేడు. ఇది ఆయన చెప్తున్న భావన. సో ఇంత చక్కటి భావనని మనకి చెప్తూ ఆయన కూడా జటావల్కలాల్నే ధరించారు, కందమూలాల్నే తింటూ ఉంటాను అని ఆయన నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన అడిగారు కదా, ఏం తిన్నారు, ఏం తాగారు, ఎలా ఉన్నారు అని అన్ని అడిగారు కదా. ఇప్పుడు ఆయన కూడా అదే పద్ధతిలో వెళ్తున్నారు. ఇప్పుడు రాముడు ఏ వ్రతం తీసుకున్నాడో, లక్ష్మణుడు ఏది తీసుకున్నాడో, రాముడితో ఉండి లక్ష్మణుడు ఏం తీసుకున్నాడో, సీతమ్మ తల్లి ఏ వ్రతం నిష్టలో ఉన్నాడో అదే వ్రతం ఇక్కడ భరత శత్రుఘ్నులు కూడా తీసుకుంటున్నారు. అది ఆయన చెప్తున్నారనమాట. ఈ అన్న కొరకై నేను వనవాసం చేస్తున్న శత్రుఘ్నుడు నాకు తోడుగా ఉంటాడు, శ్రీరాముడు లక్ష్మణ్తో కూడా అయోధ్యకి చేరి రాజ్య భారాన్ని నిర్వహిస్తాడు. ఇది నేను ఎందుకు అంటే, రామ లక్ష్మణులకి మారుగా భరత శత్రుఘ్నులు అక్కడ వెళ్ళి అవి చేస్తాము. ఇక్కడ రాముడు వచ్చి రాజ్యపాలన చేస్తాడు. అయోధ్య బ్రాహ్మణోత్తములందరూ గగుత్స వంశజుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని గావించారు కాక అని ఈ దేవతలందరూ కూడా ఆయన సకల దేవతలకి ప్రార్థన చేసుకుంటాడు. తను మనసా వాచా కోరుకునేది అదే అన్నది చెప్పుకుంటూ, నేను ఆయనకు మారుగా నేను ఇవన్నీ చేస్తాను అని మనం ముందు సర్గంలో చూస్తాం. రామయ్య తండ్రికే విన్నపం చేసుకుంటారు ఆయన, అన్నా నీ బదులుగా నేను చేస్తానన్నా, నువ్వు వెళ్ళి నువ్వు రాజ్యం చెయ్యి, నాకు రాజ్యం చేసే అంత భారం నా మీద మోపుకొని నేను చెయ్యలేను, నాకు ఆ శక్తి లేదు, నువ్వు చెయ్యాలి, నీ ధర్మం అది నువ్వు చెయ్యి నాయనా అని ప్రార్థన చేసుకుంటాడు. ఆయన మళ్ళా ఇంకా ఏంటనుకుంటున్నారంటే, నా ఈ అభ్యర్థనని మన్నించి శిరసా ప్రణమి, ఆయనకి ఎంతగానో వేడుకుంటాను, నేను ఇవన్నీ నా అభ్యర్థనని మన్నించమని వేడుకుంటాను అని రాముణ్ణి బ్రతిమిలాడి నేను మళ్ళా అయోధ్యకి తిరిగి తీసుకొని వస్తాను, ఈ వనాల్లోనే నేను ఉండి శత్రుఘ్నుడితో పాటు ఇవంతా కూడా ఈ నియమాలన్నీ కూడా 14 ఏళ్ళు అన్నది కదా అమ్మ, ఆ 14 ఏళ్ల వనవాసం నేను కంప్లీట్ చేస్తాను, ఆ ప్రభు నా కోరికని కాదనడు అన్న భావనతో ఈ సర్గ ముగుస్తోందండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పటికిప్పుడు